హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి చోట కూడా హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు. మరి అదే టేస్ట్ వచ్చేలా ఉండాలి అంటే సేమ్ ఈ విధంగా వండి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇది ఒకటే వీడియో కదా, ఇంత లెంత్ ఉందనేసి స్కిప్ చేయకండి. మధ్యలో చికెన్ పకోడా కూడా చేశాను. బిర్యానీతో పాటు చికెన్ పకోడా తింటుంటే కూడా ఆ మజే వేరనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి 2 వంటలు ఉన్నాయి కాబట్టి ఏది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందైతే నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకొని దాన్ని మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. మరి ఆ చికెన్లోనైతే నేను పచ్చి ఆనియన్స్ కట్ చేసినవి వేసేసాను. మరో పక్కన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కనుక లేకపోతే అసలు చికెన్ బిర్యానీ టేస్టే ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీకి అయితే ఏమేమి వేయాలి ఎలానో చూడండి ఒకసారి. కర్డ్ వేస్తున్నాను ఇప్పుడు. ముందుగానైతే కొన్ని గ్రేవీ కోసం అన్నమాట కొన్ని ఆనియన్స్ వేసాను. అంటే ఒకటి అనుకోండి, ఒక ఆనియన్ వేసాను. ఒక 3 స్పూన్ల కర్డ్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అప్పటిదప్పుడే నూరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసిన పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ అన్నమాట. పసుపు మనకి సరిపోయేంత, కారం మనం తినేంత. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు. కాబట్టి కొంచెం చికెన్ దమ్ బిర్యానీ స్పైసీ కాకుండా మరీ తీయగా కాకుండా మీడియం ఉంటే చాలా బాగుంటుంది. సాల్ట్ టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, కొరియండర్ పౌడర్ అన్నమాట వేసేసాం. ఇటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా చూసుకుంటున్నాను మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. బిర్యానీలో వేసే మసాలాలు అయితే నేను ఇంకో వీడియో ఉంది ఫ్రెండ్స్ నాది. ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఇదే ఛానల్లో ఉందన్నమాట. ఏమేమి ఎంతెంత వేయాలనేది ఆ వీడియోలో ఉంటుంది, అది చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వంట దుబాయ్లో చేస్తున్నాను. మరి హైదరాబాద్ అనగానే హైదరాబాద్ దమ్ బిర్యానీ వచ్చా అనేసి అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఏది ఎక్కడుందో నాకు తెలియదు, వాళ్ళు అందిస్తున్నారు, నేను ఫాస్ట్గా వేస్తున్నాను. అన్నీ చూపించే అంత టైం కూడా లేదు ఫ్రెండ్స్. అయితే బిర్యానీ మసాలాలు అనమాట ఇవన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్స్ అనమాట. అనుకోకుండా ఆమెతో పాటు నేను వెళ్ళంగానే హైదరాబాద్ అనగానే ఒకటేసారిగా వాళ్ళు హైదరాబాదీ దమ్ బిర్యానీ వచ్చా అనేసి అడిగారు. అడగంగానే వాళ్ళు చాలా సంతోషంతో అడిగారు ఒకటేసారి. అడిగేసరికి నాకు ఇంకా వంటలు చేయడం అంటే మీకు తెలుసు, నాకు ఛానల్ ఉందని. అయితే నేను అన్నాను, చేస్తాను, నేను చాలా బాగా చేస్తాను అని చెప్పేసరికి చేసి పెట్టరా అన్నారు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. పాపం అప్పటిదప్పుడే తీసుకొచ్చారు. ఫాస్ట్గానైతే చేయడం జరిగింది. పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మసాలాలు వేసాక పుదీనా కొత్తిమీర వేసాను. ఈ విధంగా అన్నీ వేసేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత ఆయిల్తో పాటు కొన్ని ఫ్రైడ్ ఆనియన్ కూడా మనం మ్యాగ్నెట్లో కలుపుకోవాలన్నమాట. ఇంకా ఫాస్ట్గానైతే చేశాను, కానీ నాకు అనిపించింది ఎలా ఉంటుందో ఏంటో, ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను, అన్నీ రెడీ కూడా చేసుకోలేదు అనుకున్నాను. కానీ తర్వాత తింటుంటే అనిపించింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. వాళ్ళు ఎన్నో రోజుల కోరికని తీర్చారు అన్నట్టుగా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా చికెన్ పకోడీ కూడా, అది కూడా చాలా టేస్టీగా ఉండే. నేను ఇది అన్నం ఉడికే లోపల వాళ్ళు చికెన్ పకోడీ కూడా అలాగే తినేస్తూనే ఉన్నారు. అవి ముందుగా చేసేసాను కాబట్టి ఇది అయ్యే లోపల, చికెన్ బిర్యానీ అయ్యే లోపల పకోడీ అయితే తిన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నారు. అది కూడా ఎలా చేయాలో ఇదే వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇలానైతే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. పక్కన ఒక 5-10 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయాయి, చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి.
సడన్గా వండమనేసరికి ఎవరికైనా కొంచెం టెన్షన్ వస్తుంది కదా, ఆ విధంగానైతే నేను టెన్షన్ పడ్డాను. కానీ వంట అయిన తర్వాతనైతే వాళ్ళు తిన్నాక చాలా మంచి టేస్ట్ ఉండే. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, రైస్ కడిగి పెట్టుకున్నాను. దాల్చిన చెక్క కొంచెం దంచి పెట్టుకున్నాను. లైట్గా సాల్ట్, ఆ బిర్యానీ మసాలాలు అన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలన్నమాట. దీంట్లో కూడా రైస్లో అన్నీ వేసాక వాటర్ కూడా పోసాక కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అన్నమాట. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా అడిగారు కదా, ఇంకా నేను నో చెప్పలేకపోయాను. ఎలా వస్తుందో ఏంటో అనేసి వంట చేస్తున్నంతసేపు అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. అందుకనేసి వీడియో కూడా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎప్పటికీ గుర్తుండాలనేసి వీడియో తీసుకున్నాను. అందుకే ఫ్రెండ్స్ మీకైతే వివరంగా నేను చెప్పలేకపోతున్నాను, అంత టైం కూడా లేకుండే. కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో పాత్రలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ముగ్గురే కాబట్టి వాళ్ళు, మళ్ళీ మేమిద్దరం కాబట్టి 5గురికి సరిపోవాలి. చాలా చిన్నగా పాత్రలు ఉన్నాయి. ఇదిగోండి, చికెన్ పకోడీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ పౌడర్ అన్నమాట ఇది. చికెన్ కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద పెట్టేసుకొని స్వీట్ కార్న్ పౌడర్ అయితే వేసేసాను. తర్వాత పసుపు, కొంచెం కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఎగ్ అన్నమాట. 2 ఎగ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. 1 కేజీ చికెన్ అన్నమాట. 1 కేజీ చికెన్లో 2 ఎగ్స్ అయితే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే నూరేసుకున్నాను. టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇంకా వాటర్ ఏది తగలకుండా టోటల్ దాంతోటే ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ అయితే 80% ఉడికిపోయిందనమాట. ఇలా చికెన్ పైన వేసేసుకోవాలి. మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దానిపైన అయితే ఈ విధంగా 80% ఉడికిన రైస్ని అయితే ఈ విధంగా చికెన్ పైన వేసేసుకోవాలి. ఘీ కూడా వేసాను ఫ్రెండ్స్, అది స్కిప్ అయిందనమాట వీడియో. వేసేసుకొని పుదీనా వేసాను. చూడండి ఫ్రెండ్స్, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ కలుపుకున్నాం కదా మ్యాగ్నేట్ చేసిన దాని మీద వేసాను. తర్వాత పైన వేస్తున్నాను. ఓకే, ఈ విధంగానైతే పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే ఆయిల్ కాగిన వెంటనే వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మంచిగా కరకరలాడేటట్టు ఫ్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆహా సూపర్గా గుమగుమలాడుతుంది. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా రైస్ అనమాట. ఎక్స్ట్రా రైస్ మిగిలింది కూడా ఉడికిపోయింది. చికెన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా బాగుందన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. నాకు ఎలా వస్తుందో నన్ను టెన్షన్ కూడా ఉండే. చికెన్ పకోడీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక నేను ఇంకొక లింక్ పెడతాను, దాన్ని చూసి మీరు ఫాలో అయిపోయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.